సొరకాయ గారి చేసి మీకు చూపిద్దామని చేస్తున్నాను. అందరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. అమ్మమ్మకు హాయ్ హాయ్ అండి. అందరి కోసం చేస్తున్నాను నేను. సొరకాయ గారె, ఉల్లిపాయ, జీలకర్ర, పచ్చిమిరపకాయ, సొరకాయ తురుము, ఉప్పు, సరిపడన ఉప్పు, అదేంటి బియ్యం పిండి సరిపడా వేసుకోవాలి. ఇవన్నీ పచ్చిమిరకాయలు వేస్తున్నాను, జీలకర్ర వేస్తున్నాను, ఉల్లిపాయలు కూడా వేస్తున్నాను, సొరకాయ కూడా అంటే సొరకాయ గారె అనమాట. కొంచెం అల్లం పేస్ట్ కూడా వేస్తాను. కొంచెమే అల్లం వేసి పేస్ట్ వేస్తాను. కారం కూడా వేసుకోవచ్చు. కారం ఏంటంటే వద్దు. గారె వేస్తున్నాను. తురుమేసి పచ్చిమిరకాయ, జీలకర్ర, కరివేపాకు కూడా వేసుకోవచ్చు. అట్లా హోల్ పెడతారా? పెట్టద్దు మరి. గారెకు పేరింది వేసుకోవచ్చు. ఇది కూడా వేసుకోవచ్చు. పుదీనాకు కొద్దిగా తర్వాత తగ్గించిందా? మరి బ్యాంక్ వాళ్ళకి 2 రోజులు సెలవు ఇచ్చారా? సాటర్డే సండే నీకన్నీ పోసుకొని తింటుంటే స్వర్గం కానొస్తుంది మనకు. అంత రుచిగా ఉంటుంది. నేనైతే అంతే చేస్తా. పొంగలన్నలోనైనా సరిసంగా నీళ్ళు వేసుకుంటేనే తింటా. నేను ఉట్టి పొంగల్ అయితే తినను. పెసర వేసుకొని పొంగలన్నం వండుకోవచ్చు, అన్ని రకాలు చేసుకోవచ్చు. దేవుడి పూలన్నీ తీసి ఒక పక్కన బకెట్లో పెట్టావు కదా, అవి చెట్లకు పోతా, చెట్లకి వేస్తా. ఎండ పెట్టి చెట్లకు పోయి అవి కుళ్ళిపోతాయి. చెట్లకు పోతే చెట్లు ఏమేసిందంటే జీలకర్ర, పచ్చిమిరపకాయ, అల్లం పేస్టు, ఎండు కారము, బియ్యం పిండి ఇవన్నీ వేసింది. కొత్తిమీర కూడా వేసింది, పుదీనాకు కూడా వేసాను. బాగుంటుంది. మీరు చేసుకోండి, చూడండి. అమ్మమ్మకి లైకులు కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అమ్మమ్మని మర్చిపోకాకండి. నాకు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేస్తేనే నేను సంతోషంగా ఉంటాను. నేను అమ్మమ్మను